రామాయణం గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి ఈయన సుపరిచితమే. మన భయాలను తొలగించి ధైర్యాన్ని ఇచ్చేందుకు అందరూ తప్పనిసరిగా తలుచుకున్న పేరు ఒక్కటే, హనుమాన్. శ్రీరాముని పరమ భక్తుడు. హిందూ పురాణాల్లో హనుమంతుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆజన్మ బ్రహ్మచారి అయిన హనుమంతుడి గురించి మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో కొన్ని విషయాలు ఈరోజే తెలుసుకుందాం. హనుమంతుడికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? సంస్కృతంలో హను అంటే దవడ, మాన్ అంటే వికృతి అని అర్థం. హనుమాన్ చిన్నతనంలో జరిగిన ఒక చిన్న సంఘటన వలన హనుమంతుడి మూతి వికృతంగా మారిపోయింది. ఆంజనేయుడు తన చిన్నతనంలో బగబగా మండుతున్న సూర్యుని చూసి అది పండిన మామిడి పండు అనుకొని దాన్ని పట్టుకొని తినాలని అనుకున్నాడు. ఆ సమయంలో అతన్ని ఆపేందుకు ఇంద్రుడు తన వజ్రాయుధంతో కొట్టడం వలన హనుమంతుడి మూతి వికృతంగా మారిపోయింది. అందుకే ఈయన్ని హనుమాన్ అని పిలుస్తారు. హనుమంతుడి గురించి మనం తెలుసుకోవాల్సిన తర్వాత విషయం, ఈయన చిరంజీవి. హిందూ గ్రంథాల ప్రకారం 8 మంది చిరంజీవులు ఉన్నారని చెప్తారు. అంటే మరణం లేని వాళ్ళు అని అర్థం. వారిలో హనుమంతుడు కూడా ఒకరు. పురాణాల ప్రకారం కలియుగం చివరి వరకు రాముడి పేరు జపిస్తూ భూమిపై నివసిస్తూ ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. హనుమంతుని గురించి తెలుసుకోవాల్సిన మరో విషయం, హనుమంతుడిని ఒక ఋషి శపిస్తాడు. హనుమంతుడు తన చిన్నతనంలో తన చేష్టలతో ఋషులను ఇబ్బంది పెట్టేవాడు. ధ్యానంలో ఉన్న ఋషిని ఆట పట్టించడం వలన ఆగ్రహానికి గురైన మునివర్యులు ఆంజనేయుడు శపించారు. దైవిక శక్తులు మర్చిపోయేలా శాపానికి గురి చేశారు. సీతామాత కోసం అన్వేషిస్తున్న సమయంలో జాంబవంతుడి వలన మళ్ళీ హనుమ తన శక్తి సామర్థ్యాలను గుర్తు తెచ్చుకున్నాడు. హనుమంతుడు ఒకనాడు సీతాదేవి హనుమంతుడికి అందమైన ముత్యాల హారాన్ని బహుమతిగా ఇచ్చింది. కానీ అందులో రాముడి పేరు లేదని, తాను బహుమతి అంగీకరించబోనని చెప్పి ఆంజనేయుడు ఆ బహుమతిని తిరస్కరించాడు. తన భక్తి నిరూపించుకోవడం కోసం ఆంజనేయుడు తన గుండెల్లో కొలువైన శ్రీరాములను చూపించాడు. ఆంజనేయుడికి ఇష్టమైన రంగు సింధూర రంగు. ఎందుకు ఆ రంగు అంటే ఎందుకు అంత ఇష్టం? హనుమంతుడు అనగానే ఆ రంగే మనకు కనిపిస్తోంది. విగ్రహాలు కూడా ఆ రంగులోనే ఎక్కువగా దర్శనమిస్తాయి. ఎందుకు అనే విషయం గురించి ఎవ్వరికీ తెలియకపోవచ్చు. కానీ ఒకరోజు సీతాదేవి తన నుదుట మీద కుంకుమ పెట్టుకోవడాన్ని హనుమంతుడు గమనించాడు. అలా ఎందుకు పెట్టుకుంటున్నారని, దాని ప్రాముఖ్యత ఏమిటి తల్లి అని అడిగాడు. అలా పెట్టుకోవడం వల్ల శ్రీరాముడు దీర్ఘాయుస్సును సూచిస్తుందని సీతాదేవి చెప్పింది. ఇక అప్పటి నుంచి హనుమంతుడు తన ప్రగాఢ భక్తిని ప్రదర్శించేందుకు తన శరీరం మొత్తం సింధూరంతో నింపేసుకున్నాడు. ఆజన్మ బ్రహ్మచారి అయిన హనుమాన్కి మకరధ్వజుడు అనే కొడుకు కూడా ఉన్నాడు. లంకా దహనం తర్వాత సముద్రం ప్రయాణం ద్వారా తిరిగి వస్తున్న హనుమంతుడికి యొక్క చెమట బిందువు అతి శక్తివంతమైన ఒక చేప నోట్లో పడుతుంది. వాయుపుత్రుడైన హనుమంతుడి గురించి ఇలా విషయాలు మనం తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరి వీడియోల కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.